వెల్కమ్ టు విజయర్ ఛానల్. విద్యా దృక్పథాల్లో కొన్ని బీట్స్ చూద్దాం. 1. భారం లేని విద్యా నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ NCF 2005. భారం లేని విద్యా నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఏంటి? NCF 2005. 2. క్రోనియల్ అనోమలిన్ ఒక మానసిక వైకల్యము. క్రోనియల్ అనోమలిన్ ఒక మానసిక వైకల్యము. 3. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్. 4. సక్సెస్ పాఠశాలల్లో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో చెప్తారు. 6 నుండి 10వ తరగతుల్లో. సక్సెస్ పాఠశాలల్లో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్లంలో చెప్తారు. ఏ తరగతులు? 6 నుండి 10వ తరగతి. 5. ఆర్థిక పరమైన రిజిస్టర్ లెడ్జర్. ఆర్థిక పరమైన రిజిస్టర్ లెడ్జర్. 6. డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతా స్థాపించబడెను. జాతీయ విద్యా విధానం 1986. డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతా స్థాపించబడెను. జాతీయ విద్యా విధానం 1986. 7. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 940:1000. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 940:1000. 8. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11 మంది. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య ఎంత? 11 మంది. 9. వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాంగ్ కమిటీ. వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాంగ్ కమిటీ. 10. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదట పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రము. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదట పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 11. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ 1976లో భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 12. ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు: యాక్టివ్ చేజర్. ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఏమంటారు? యాక్టివ్ చేజర్. 13. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి సహజ సామర్థ్య నికష. ప్రతిభావంతులైన పిల్లల్ని గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి సహజ సామర్థ్య నికష. 14. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం 2%. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం 2%. 15. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇచ్చట కలదు. భువనేశ్వర్.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయము ఎక్కడ కలదు? భువనేశ్వరులో కలదు. 16. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహమును ఇలా అంటారు. డిస్పియా. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అధిక దాహమును ఎలా అంటారు? డిస్పియా. 17. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ హంటర్ కమిషన్. 18. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆవరణ పుస్తకము, నగదు పుస్తకము. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఏ రిజిస్టర్ ద్వారా తెలుసుకుంటారు? ఆవరణ పుస్తకం, నగదు పుస్తకం. 19. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి నకారాత్మక ఒత్తిడి. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే నకారాత్మక ఒత్తిడి. 21. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వలన సంభవిస్తాయి. కండరాలు. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఏం పనిచేయడం లోపం వల్ల సంభవిస్తాయి? కండరాలు. 22. మాధ్యమిక పాఠశాలలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనవాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. 5 కిలోమీటర్లు. మాధ్యమిక పాఠశాలను 5 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న జనవాసాలకు అందుబాటులో తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 23. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యులంతా 7. 24. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. 25. ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్. ఆర్టీఈ చట్టం 2009 జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.